ఆనంద లహరి 64 శ్లోకంలో శంకరాచార్యులు వారు ఏం చెప్తున్నారు మనకు? చక్కగా శివుడు తిరిగి తిరిగి అలసిపోతున్నారంట. ఎన్నో పనులు చేసి చేసి మన కోసం అలసిపోతూ ఉన్నారంట. అలాంటి అలసట చెందిన పాదాలకు స్వాంతనగా అలా ఉపశమనం కలిగిస్తూ నా మనస్సుని పాదుకులుగా చేసి సమర్పిస్తున్నాను అని చెప్తున్నారు. అది మనం తెలుసుకున్నాం ఇప్పుడు. మరి ఆయనకు ఎందుకంట అలాంటి అలసట కలిగింది? ఎందువల్ల కలిగిందంట? ఏమేం పనులు చేశారు? ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం మనం. ఏం చేశాడంట ఆయన, యముడు పాదాలను యముడు వక్షస్థలం మీద ఎగిరి తన్నాడంట. ఎందుకు తన్నవలసొచ్చింది? మార్కండేయుడిని ప్రాణాన్ని తీసుకెళ్ళాలని చెప్పి ఆయనొచ్చాడు, యముడొచ్చాడు. ఎందుకొచ్చాడు అంటే, మార్కండేయుడు మృకండ మహర్షి యొక్క పుత్రుడు. అతనికి చాలా జ్ఞాని, కానీ అల్పాయుష్కుడనమాట. ఈ విషయం తల్లిదండ్రులకి తెలిసి బాధపడుతూ ఉంటే, మార్కండేయ మహర్షి అన్నారు, నాకు శివుడున్నాడు, పర్లేదు, నేను శివధ్యానం చేసి తప్పకుండా మీకు సంతోషాన్ని కలిగిస్తాను. శివుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. నాకు నాకు నా మీద, శివుడి భక్తి మీద నాకు అంత నమ్మకం ఉంది అని వెళ్ళి అతను చక్కగా శివస్మరణ చేసుకుంటున్నాడు. అలా శివస్మరణ చేసుకుంటూ ఉండగానే ఇతనికి టైం పూర్తయిపోయింది. కాలం తీరిపోయింది. ఆ కాలం తీరిపోవడం, ఆ యముడు రావడం చూస్తాడు. ఈ అబ్బాయి, ఈ చిన్న పిల్లవాడు మార్కండేయ మహర్షి చూసి వెంటనే వెళ్లి శివలింగాన్ని కౌగిలించుకుంటాడు. యముడొస్తున్నాడన్న భయంతో శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకొని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని తపస్సు చేసుకుంటూ ఉంటాడు, ప్రార్థిస్తూ ఉంటాడు ఆ భగవంతుణ్ణి. ఈయన వచ్చేసి, యముడొచ్చేసి ఆయన పాశం వేస్తాడు కదా, ఆ పాశాన్ని వేయగానే ఈ పిల్లాడికి ఆ లింగానికి రెండిటికి కలిపి పడింది. వెంటనే స్వామి తనకి ఆ పాశం వేసినందుకు బాధపడడు. నేనుండగా నా భక్తుడైన మార్కండేయుడు నేనున్నాను అని ధైర్యంతో నన్ను పూజిస్తూ ఉన్న ఆ పిల్లవాడి మీదకి పాశం వేస్తావా అంటూ లింగంలో నుంచి బయటకు వచ్చి తన ఎడం కాలితో ఎగిరి యముడి గుండెల మీద తన్నాడంట. అసలుకే యముడు కఠినమైన వాడంట. మరి కఠినంగా లేకపోతే ఆయన కార్యాన్ని నిర్వర్తించలేడు కదండి పాపం. ఆయనకి శివుడు ఏం కార్యక్రమం ఇచ్చాడు? అందరి జీవుల్ని బద్దుల్ని చేసి తీసుకొచ్చి వాళ్ళకి శిక్షించమని అప్పచెప్పాడు పని. మరి కఠినంగానే ఉండాలి యమధర్మరాజు, మరి అందరి పట్ల కఠినంగానే ఉండాలి. అలాంటి కఠినమైన వాడిని కొట్టావు కదా, ఎగిరి తన్నావు కదా, నీ శుతిమెత్తనైన పాదాలకి ఎంత దెబ్బ తగిలిందో అయ్యో అనుకున్నారు. ఇంకా రెండోది ఏం చెప్తున్నారు? ఇంకా అంతకంటే అతను ఇది హృదయమే కఠినం. ఈ రాక్షసుడున్నాడే, అపస్మారుడు అనే రాక్షసుడు, వాడిని తొక్కిపెట్టి ఉంచడం అంటే ఎంత పని స్వామి? ఎంత నీ పాదాలకు నొప్పి, ఎప్పుడు వాడిని అలా తొక్కిపెట్టే ఉంచాలి కదా అంటూ ఒక్కసారి అపస్మారుణ్ణి గుర్తు చేస్తున్నాడు మనకి. ఇంతకు ఈ అపస్మారుడు అనేవాడు ఎవరు? ఈ అపస్మారుడు గురించి తెలుసుకోవాలంటే మనం ఒక చిన్న కథని తెలుసుకోవాలి. అపస్మారుడు అంటే అజ్ఞానం అన్నమాట. మనలో ఉన్న జ్ఞానాన్ని నాశనం చేసే అజ్ఞానుణ్ణే అపస్మారుడు అంటారు. మనకు ఆహ్, అమృతత్వం పొందిన రాక్షసుల్లో బలిచక్రవర్తి గురించే తెలుసు. కానీ ఈ అపస్మారుడు గురించి మనకు తెలీదనమాట. అంటే వీళ్ళు అమృతత్వం పొందారు అంటే వీళ్ళకి చాలా కాలం ఆయుష్ ఉంటుంది అని అర్థం అన్నమాట. వీళ్ళకి చావకూడదు. వీళ్ళు చావకూడదు. ఈ అపస్మారుడు చావకూడదు. ఇంతటి బలాన్ని పొందాడు కదా! అసలు ఈ అపస్మారుడు ఎలా వచ్చాడంటే, పూర్వం మునులందరికీ బాగా వేదాలు చదువుకున్నాము, మేము జ్ఞానులము అని తెలుసుకున్నారు కదా! వేదాలు చదివి జ్ఞానాన్ని తెలుసుకున్నారు. ఆ జ్ఞానం ద్వారా యజ్ఞాలు, యాగాలు చేస్తూ ఉంటే, వాళ్ళకలా చేస్తూ ఉండగా వాళ్ళ జ్ఞానం మీద వాళ్ళకే అహంకారం వచ్చింది. మేము చాలా జ్ఞానాన్ని కలిగి ఉన్నాము, మాకు అన్ని విషయాలు తెలుసు, మేము వేదాలని పఠిస్తూ ఉన్నాము అన్న అహంకారం వచ్చింది. ఆ అహంకారంలో నుంచే ఈ అపస్మారుడు అనే రాక్షసుడు యజ్ఞం చేస్తూ ఉండగా, ఆ యజ్ఞంలో నుంచి మరగుజ్జు అవతారంలో ఈ అపస్మారుడు అనే రాక్షసుడు పుట్టాడు. ఇంకా ఇలా పుట్టి అతనేం చేస్తున్నాడు, అందరి దగ్గరికెళ్ళి, జ్ఞానులందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరి మనసుల్లో దూరి, వాళ్ళ మనసుల్లో కూడా చేరి జ్ఞానాన్ని నశింపచేసి అజ్ఞానాన్ని
ని పెంచుతున్నాడు. ఇంకా చక్కగా ఎవరైతే తపస్సులు చేసుకుంటున్నారో ఆ మునులందరి దగ్గరికెళ్ళి వాళ్ళ తపస్సులను చెడగొడుతూ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి వెళ్లి బ్రహ్మదేవుడిని అడిగాడు. ఎందుకంటే ఆయన రజోగుణ సంపన్నుడు గదా! ఆయన రజోగుణం కారణం చేత అపస్మారుడు జన్మించాడు అని ఇంకొక కథ గూడా చెప్పుకుంటారు. ఆయనకున్న రజోగుణం, కోపము, అహంకారం చేత కూడా అపస్మారుడు మరుగుజ్జు వేషంలో వచ్చాడని ఒక కథనం కూడా చెప్పుకుంటారు. 2 మనకి ప్రామాణికంగానే ఉన్నాయి. ఏదైనా తీసుకోవచ్చు. ఈ అపస్మారుడిని పోగొట్టేది ఎలా అని అడిగితే వీళ్ళందరూ ఆయనన్నాడంటే ఈ అజ్ఞానాన్ని అపస్మారుడు అంటేనే అజ్ఞానం. అజ్ఞానాన్ని తీసేయడానికి లేదు. అంటే చంపడానికి లేదు. దీనికి పరిష్కారం కావాలంటే మీరందరూ వెళ్లి శివుడిని అడగండి అని చెప్పారంట. వెంటనే శివుడి దగ్గరికెళ్ళగానే ఆయనేం చేశాడు, సరే దేనికి ప్రతిదానికి టైమొస్తది గదా! ఆయన నవ్వి కొంచెం సమయం ఉంది అన్నాడంట. ఇంకా ఈ అపస్మారుడు విర్రవీగుతున్నాడు. ఆహా! నాకు అడ్డు పెట్టేవాళ్ళు లేరు, నాకు అడ్డు పెట్టేవాళ్ళు లేరు అని చెప్పి ప్రపంచమంతా తన అజ్ఞానంతో ప్రపంచాన్ని అజ్ఞానంతో నింపేసి ఎవ్వరిని ఎవ్వరు అతనికి ఎదురు చెప్పేవాళ్ళు లేరని విర్రవీగుతూ తిరుగుతూ ఉన్నాడు. ఎందుకంటే చెప్పుకున్నాం గదా! అపస్మారుణ్ణి ఎవరు నశింప చెయ్యలేరు. ఎందుకంటే ఎవరైనా అతన్ని నశింప చెయ్యాలని చూస్తారో, వాళ్ళ యొక్క జ్ఞానం నశించిపోతుంది అన్న వరం ఉంది ఈయనకి. ఎవరైతే ఈయన్ని నశించాలని చూస్తారో, వాళ్ళ యొక్క జ్ఞానం నశించిపోతుంది అన్న వరం. అందుకని నవ్వుతూ ఉన్నారంట. ఇంక దేవతలందరూ అమ్మవారిని ప్రార్థించారంట ఆ తర్వాత. "ఇది ఇలాగే జరుగుతుంటే కుదరదమ్మా. ఒక నిర్ణయం తీసుకోవాలి" అనగానే ఆమె ప్రత్యక్షమైందంట. ఆమె ప్రత్యక్షమయ్యగానే ఈ అపస్మారుడు ఆమెను చూసి నవ్వాడంట. "నన్ను చూసి నవ్విన ఈ అజ్ఞానుణ్ణి మీరు ఇంకా ఉపేక్షిస్తున్నారు ఏంటి స్వామి" అని పార్వతి అమ్మ మనకి శివుడిని అడిగిందంట. శివుడిని అడగగానే సరే శక్తి దానికి టైం ఉంది అన్నారంట. ఎక్కడికి టైము అనుకోని ఆమె ఆలోచించుకుందంట. ఆహా! ఈ అపస్మారుణ్ణి చంపాలంటే ఈయనకి శక్తి కావాలి. శక్తి కావాలంటే శక్తిని ఇచ్చేది ఎవరు? అమ్మవారే. ఆమె వెంటనే దుర్గామాత రూపం తీసుకొని ఆమెలో ఉన్న ఇచ్ఛాశక్తిని, జ్ఞానశక్తిని, క్రియాశక్తిని మొత్తాన్ని స్వామివారికి ధారపోసిందనమాట. స్వామివారికి ఇవ్వగానే ఆమె శక్తితో ప్రచోదనం చెందిన శివుడు తాండవం చేశాడు. ఆ తాండవం చేస్తూ చేస్తూ నటరాజస్వామి రూపం తీసుకొని తాండవం చేస్తూ చేస్తూ ఆయనేం చేశాడు, తన కుడి కాలితో అపస్మారుణ్ణి తొక్కిపెట్టాడు. అలా అపస్మారుడు ఆయన కింద ఉండిపోయాడనమాట. అపస్మారుణ్ణి చంపడానికి లేదు. ఎందుకు చంపడానికి లేదు అంటే అజ్ఞానం లేకపోతే మనిషికి అజ్ఞానం లేకపోతే వివేకం ఉండదు. బద్ధకం వచ్చేస్తుంది. ఏదైనా జ్ఞానం ఈజీగా వచ్చేస్తుంది. ఈ జ్ఞానం ఈజీగా వచ్చేసినప్పుడు మనిషికి దేని గురించి శ్రమించవలసిన పనే లేదనమాట. అందుకని చెప్పి మనిషికి ఇలా బద్ధకం పెరిగిపోతది అని పూర్తిగా అజ్ఞానాన్ని నాశనం చేయకుండా జ్ఞానాన్ని సాధించాలి అంటే ఈ అజ్ఞానాన్ని దాటి రావాలి. ఇంతటి కష్టం మనిషి పడాల్సిందే. పడాలి కాబట్టి ఈ అజ్ఞానాన్ని చంపకుండా ఆయనలా కాళ్ళ కింద తొక్కిపెట్టి ఉంచుతారు. అదే అపస్మారుడు యొక్క కథ. ఎందుకంటే అజ్ఞానం. అపస్మారుడు అంటే అజ్ఞానం. జ్ఞానాన్ని తీసేసే అజ్ఞాని. చంపేయకుండా అలా నొక్కి పెట్టి ఉంచుతాడు. ఆయన ఎప్పుడైనా ఎవరి మీదకైనా లేస్తూ ఉంటాడు. అలా లేసినప్పుడు అతన్ని ఎంత స్ట్రాంగ్‌గా తొక్కి పెట్టాలో, "నీ పాదానికి ఎంత నొప్పి కలుగుతుందో స్వామి, అలా ఉత్త పాదాలేసుకొని ఎందుకు కష్టాలన్నీ పడుతూ ఉంటావు, ప్రయాస పడుతూ ఉంటావు. ఇదిగో నేను చక్కగా నా పుణ్యకర్మలన్నిటిని పాదుకులుగా చేసి, వాటికి నా మనస్సుని మణిగా పొదిగి నీకిస్తున్నాను. చక్కగా ఈ 2 స్వీకరించు నువ్వు. ఈ రెండిటిని స్వీకరించి వేసుకొని చక్కగా విహారం చెయ్యి" అని చెప్తున్నారు మనకు ఆది శంకరాచార్యులు వారు. ఓం నమ శివాయ.